నమస్తే అండి. ఒక్కసారి కళ్ళు మూసుకుని మీ సొంతూరుని తలుచుకోండి. ఎంత బాగుంది కదా. అదే ఊరు సంక్రాంతి ఇంకెంత బాగుంటుంది కదా. సొంతూరుని వదిలేసి చాలామంది ఇవన్నీ మిస్ అవుతుంటారండి. అలా అని మీరేం బాధపడకండి బాబు. ఎందుకంటే మీకోసం మా ఊర్లో సంక్రాంతి ఎలా ఉంటుందో చూపించాలని అనుకుంటున్నాం. కాబట్టి చూసేయండి. ఇది మొదటి రోజు అండి, అదే భోగి రోజు. భోగి రోజేమో కానీ ముందు రోజు మాత్రం మా కుర్రోళ్ళు తెగ హడావిడి చేసేస్తారండి భోగి మంచి సెటప్ చేయడానికి. అసలు మా కుర్రోళ్ళు ఏం చేశారు రండి చూద్దరు కానీ. ఇంకా అలా భోగిమంట అయ్యాక చుట్టాలతో సరదాగా కొంతసేపు గడిపేసి సాయంత్రానికి మా ఊరు తీర్థానికి వెళ్తామండి. మా ఊరు తీర్థం ఉంటుందండి. రంగా రంగా రంగస్థలాన రంగా రంగా రంగస్థలాన వినపడేట్టు కాదురా, కనపడేట్టు కొట్టండి. మా గోదావరి చెల్లాలంటే కోడి పందాలకు పెట్టిన పేరండి. అదే మీకు తెలియదు ఏముందండి. మరి ఇప్పుడు మీకు ఆ కోడి పందాలు చూపెట్టకపోతే మాకు మాట వచ్చేదా? రండి చూసేద్దరు కానీ. కోడి పందాలు అయిపోయి ఇంకేముంటాయి అనుకుంటున్నారా? ఇక్కడ ఇంకో ఐటమ్ ఉన్నదండి. అదేనండి బాబు, గుండాట. ఇక్కడికి వచ్చి డబ్బులు సమర్పించుకునేవాడు ఉంటాడేమో కానీ సంపాదించాలంటే మీకు ఎక్కడ లేని లక్క ఉండాలండి. అంచేత ఈసారి ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదండి మెల్లిగా 2 రోజులు పూర్తి చేసుకుని మూడో పండగ రోజుకి వచ్చేసామండి. ఈరోజు మా ఊరి ప్రబల తీర్థం రండి, అది కూడా ఎలా ఉంటుందో ఇంక చూసేద్దాం. రండి రండి రండి.
అలా మా సంక్రాంతి అయిపోయిందండి. మీరు ఈసారి పండగ కొత్తే పర్లేదు, రాకపోయింటే ఒక్కసారికైనా రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేనండి. సంక్రాంతికి వచ్చి సరదాగా ఫ్యామిలీతో ఊళ్ళో అలా 3 రోజులు గడుపుకొని వెళ్ళిపోండి. ఆ మెమరీస్ అంతా మీకు సంవత్సరం అంతా ఉంటాయండి. మా పండగ అయితే అయిపోయింది. మళ్ళీ వచ్చి సంక్రాంతికి బతుకుంటే కలుద్దామండి. ఉంటానండి.